శ్రీరామ్, నేను ఇందు భారతి. అనుకోకుండా నేను బేతోల్కు వెళ్తున్న క్రమంలో ఒక లారీ నాకు సస్పీషియస్ గా కనిపించింది. ఏంటిదని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. దానిపైన మొత్తం టార్బాన్ గట్టి ఉంది. లోపల కొంచెం గోవుల కదలిక అంటే ఏదో మూవ్మెంట్ జరుగుతున్నట్టు అనిపించి ఆపాము. దానికంటే ఒక 20 నిమిషాల ముందే నాకు ఒక కాల్ వచ్చింది జనగాం నుండి. అక్కడ ఇట్లా పశువులని భద్రాచలం నుంచి ఇట్లా వెళ్తున్నాయి అని చెప్తే మళ్ళీ ఒక 10 నిమిషాల కాల్ చేసి తొర్రూరు దాటిందని చెప్పిండ్రు. వీళ్ళు మెస్మరైజ్ చేసుకుంటా ఆ లారీని తిప్పుకుంటా ఇప్పుడు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నాకు ఈ బేతోలు మీద దొరికింది. ఇమీడియట్ గా నా బాధ్యతగా నేను పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశాను. ఇది రూరల్ పరిధి కిందకి వస్తుంది, కొర్వి పిఎస్ కిందకి వస్తుంది. రూరల్ సిఐ గారికును ప్లస్ కొర్వి ఎస్ఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి సుమారు 32 ఉన్నటువంటి ఆవుల లారీని తీసుకొని ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ 5453 TS12 UA 5453 అనే వెహికల్ నేను పోలీస్ వారికి వాళ్ళ మీద నమ్మకంతో హ్యాండ్ ఓవర్ చేసినాను. మళ్ళీ ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా ఇట్స్ ఎ కౌ స్లాటర్ యాక్ట్ అనేది లేదు, ఇట్స్ అన్ ఇల్లీగల్ అండ్ ఇట్స్ ఎ క్రుయాలిటీ యాక్ట్ అనేది వస్తుంది. మేము ఇది రాదారు ఉంది ఇవన్నీ చెప్పినా కూడా అట్లా నిర్బంధం చేస్తే ఇట్స్ ఎ క్రుయాలిటీ యాక్ట్ కింద వస్తుంది. పోలీస్ వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సరైనంగా స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళకు లీగల్ గా రాదారున్నా ఏది ఉన్నా కూడా ఒక వెహికల్ అయితే పర్టికులర్ గా ఇన్నే ఉంటేవి ఒక 2 లేదా 4 వరకే పర్మిట్ ఉంటుంది.